హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా ఈ వీడియోలో ప్రాక్టీస్ చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇది మనకు రాబోయే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఇతర అన్ని ఎగ్జామ్స్ కూడా చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 77వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశం ఆల్ ఫర్ హెల్త్ ఫర్ ఆల్ అనే థీమ్తో ఎక్కడ జరిగింది? సో మనకు ఇటీవల ఈ యొక్క 77వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశం అనేది జరగడం జరిగింది. సో అది ఎక్కడ జరిగిందంటే మనకు జెనీవాలో జరిగింది. దీని యొక్క థీమ్ వచ్చేసి ఆల్ ఫర్ హెల్త్ ఫర్ ఆల్ అనే థీమ్తో ఈ యొక్క సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. సో మనకు 77వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశం ఎక్కడ జరిగింది? జెనీవాలో జరిగింది. దీని యొక్క థీమ్ వచ్చేసి ఆల్ ఫర్ హెల్త్ ఫర్ ఆల్ అనే థీమ్తో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఓకేనా? సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ చూసినట్టయితే ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీ ర్యాంకులు 2025ను లండన్కు చెందిన క్యాక్రెల్లీ సైమర్స్ విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీ ర్యాంకులను మనకు లండన్కి చెందిన క్యాక్రెల్లీ సైమర్స్ విడుదల చేసింది అంటున్నాడు. సో మనకి ఇది రైట్ ఆన్సరే. నెక్స్ట్ చూసినట్టయితే సో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరుసగా 13వసారి మొదటి స్థానం దక్కించుకుంది. సో ఇందులో మనకు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వరుసగా 13వసారి మొదటి ర్యాంక్ దక్కింది అంటున్నాడు. సో మనకు ఇది కూడా రైట్ ఆన్సరే. నెక్స్ట్ 2వ ర్యాంక్ లండన్ ఇంపీరియల్ కాలేజ్కి, 3వ ర్యాంక్ వచ్చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి దక్కడం జరిగింది. సో మనకు ఇది కూడా రైట్ ఆన్సరే. సో ఇందులో మొదటి ర్యాంక్ వచ్చేసి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆ తర్వాత 2వ ర్యాంక్ వచ్చేసి లండన్ ఇంపీరియల్ కాలేజ్, 3వ ర్యాంక్ వచ్చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి దక్కడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ 3 కూడా మనకు కరెక్టే. నెక్స్ట్ మన భారత్ నుండి కనుక చూసినట్టయితే ఇక్కడ చూడండి. సో మన భారత్ నుండి 118వ ర్యాంక్ వచ్చేసి ఐఐటి బాంబేకి దక్కింది. ఆ తర్వాత 150వ ర్యాంక్ వచ్చేసి ఐఐటి ఢిల్లీకి, ఆ తర్వాత 211వ ర్యాంక్ వచ్చేసి ఐఐఎస్సి బెంగళూరుకి దక్కడం జరిగింది. సో మన భారత్ నుండి మొదటి ర్యాంక్ వచ్చేసి ఐఐటి బాంబే, ఆ తర్వాత ఐఐటి ఢిల్లీ, ఆ తర్వాత ఐఐఎస్సి బెంగళూరుకి దక్కడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు అన్ని కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ABCD. సో ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 2024 18వ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన వారిని గుర్తించండి. 2024 18వ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన వారిని గుర్తించండి అంటున్నాడు. సో దానికి సంబంధించిన ఆన్సర్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ఈ యొక్క 18వ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన వారు ఏమంటే శంకర్ లాల్వానీ మనకు ఇండోర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 11,75,092 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. సో అయితే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో తన యొక్క నామినేషన్ అనేది ఉపసంహరించుకోవడంతో ఈ యొక్క మెజారిటీని ఇతను పొందడం జరిగింది. సో అదేవిధంగా మనకు ఈ యొక్క నియోజకవర్గం నుండి 100కి కూడా అత్యధికంగా ఓట్లు పోలవడం జరిగింది. సో ఎంత అంటే 2,18,000 ఓట్ల పైచిలకు నమోదవడం జరిగింది. సో ఎందుకని ఓట్లు పడ్డాయంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేయకపోవడంతో సో కాంగ్రెస్ ఏమని ప్రచారం చేసిందంటే ఆ యొక్క ఓట్లన్నీ కూడా 100కి వేయమని చెప్పడంతో సో 100కి ఎక్కువగా ఓట్లు పోలవడం జరిగింది. సో ఈ యొక్క 18వ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక 100 ఓట్లు పోలైన నియోజకవర్గం ఏంటంటే ఇండోర్. అదేవిధంగా అత్యధికంగా మెజారిటీ సాధించిన నియోజకవర్గం ఏంటంటే ఇండోర్ శంకర్ లాల్వానీ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్లియరింగ్ కార్పొరేషన్ల యాజమాన్యం ఆర్థిక వ్యవస్థను సమీక్షించడానికి సెబీ ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ ఎవరు? క్లియరింగ్ కార్పొరేషన్ల యాజమాన్యం ఆర్థిక వ్యవస్థను సమీక్షించడానికి సెబీ ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ ఎవరు అంటే మనకు ఉషా థోరట్. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి. 79వ ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైన ఫిలెమెన్ యాంగ్ ఏ దేశానికి చెందినవాడు? సో మనకు 79వ ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశానికి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికారంటే ఫిలెమెన్ యాంగ్. అయితే ఇతను ఏ దేశానికి చెందినవాడు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు ఇతను మనకు కామరూన్ దేశానికి చెందినవాడుగా గుర్తుపెట్టుకోండి. కామరూన్. ఓకేనా? సో నెక్స్ట్ 20 క్వశ్చన్ చూడండి. 3వ ఇండియన్ ఎనాలిటికల్ కాంగ్రెస్ సదస్సు ఎక్కడ జరిగింది? 3వ ఇండియన్ ఎనాలిటికల్ కాంగ్రెస్ సదస్సు అనేది ఎక్కడ జరిగిందంటే డెహ్రాడూన్లో జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జీరో డెబ్రిస్ చార్టర్కి సంబంధించి సరైనది ఏది? జీరో డెబ్రిస్ చార్టర్కి సంబంధించి సరైనది ఏది అంటున్నాడు. సో దానికి సంబంధించి మనం ఇక్కడ చూసినట్టయితే అంతరిక్ష వ్యర్థాలను తొలగించేందుకు 12 దేశాలు ఈ చార్టర్పై సంతకం చేశాయి. అంతరిక్ష వ్యర్థాలను తొలగించేందుకు 12 దేశాలు ఈ యొక్క చార్టర్పై సంతకాలు చేయడం జరిగింది. మనకి ఇది రైట్ ఆన్సర్. ఆ తర్వాత 2030 నాటికి అంతరిక్షంలో శిథిలాలను తగ్గించడం లక్ష్యంగా 2023
నవంబర్లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సమ్మిట్లో ఈ యొక్క చార్టర్ను ఆవిష్కరించడం జరిగింది. సో మనకు ఇది కూడా రైట్ ఆన్సరే. అంతరిక్షంలోని వ్యర్థాలను తొలగించేందుకు 12 దేశాలు ఈ యొక్క చార్టర్పై సంతకాలు చేయడం జరిగింది. ఏ చార్టర్ అంటే జీరో డెబ్రిస్ చార్టర్. అయితే ఇందులో మనకు 2030 నాటికి అంతరిక్షంలోని శిథిలాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ యొక్క చార్టర్ను ఆవిష్కరించడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్టయితే ఈ చార్టర్పై సంతకం చేసిన 12 దేశాల్లో ఇండియా ఒకటి అంటున్నాడు. ఈ చార్టర్పై సంతకం చేసిన 12 దేశాల్లో ఇండియా ఒకటి అంటున్నాడు. సో ఇది మనకు రాంగ్ ఆన్సర్. ఇది రాంగ్ ఆన్సర్. సో ఎందుకంటే ఇక్కడ మన ఇండియా అనేది ఇందులో లేదు. మరి ఉన్న దేశాలు ఏంటి అని మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి. సో ఇందులో సంతకం చేసిన దేశాలు ఏమంటే మనకు బ్రిటన్, పోలాండ్, స్వీడన్, పోర్చుగల్, ఆఫ్రికా, బెల్జియం, సైప్రాన్, రొమేనియా, స్లోవేకియా, ఎస్తోనియా, జర్మనీ, లిథువేనియా. సో ఈ యొక్క దేశాలంటివి ఈ యొక్క చార్టర్పై సంతకం చేయడం జరిగింది. ఇందులో మన ఇండియా అనేది సంతకం చేయలేదు. ఓకేనా. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ ఏబీ మాత్రమే రైట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ చూడండి. బోయింగ్కు చెందిన స్టార్ లైనర్ విమానౌక ద్వారా 2024 జూన్ 5న సునీత విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. సో మనకి ఇది రైట్ ఆన్సరే. నెక్స్ట్ భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్ మోర్తో కలిసి అంతరిక్ష కేంద్రం INSకు వెళ్ళడం జరిగింది. సో మనకు ఇది కూడా రైట్ ఆన్సరే. సో భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ సో ఎవరితో కలిసి వెళ్ళడం జరిగిందంటే బుచ్ విల్ మోర్తో కలిసి అంతరిక్ష కేంద్రంకు వెళ్ళడం జరిగింది. సో ఇది కూడా రైట్ ఆన్సరే. ఆ తర్వాత వచ్చినట్టయితే సునీత విలియమ్స్ 2006-2012లో అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. సో సునీత విలియమ్స్ మనకి ఇది వరకు 2 సార్లు వెళ్ళడం జరిగింది. ఎప్పుడంటే 2006 మరియు 2012లో అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మూడవసారి 2024లో వెళ్ళడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ మనకు అన్ని కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ABC. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. ఆప్షన్ 4. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సో ఇక్కడ చూడండి. క్రింది వాటిలో బయోఫార్మాస్యూటికల్ అలయన్స్ను ప్రారంభించిన దేశాలు ఏవి? ఏమంటున్నాడు? సో దానికి సంబంధించి మనం ఇక్కడ రైట్ ఆన్సర్ చూసినట్టయితే సో మనకు ఈ యొక్క బయోఫార్మాస్యూటికల్ అలయన్స్ను ప్రారంభించిన దేశాలు ఏమంటే భారత్, USA, జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్. భారత్, USA, జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ ఈ యొక్క బయోఫార్మాస్యూటికల్ అలయన్స్ను ప్రారంభించడం జరిగింది. సో ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చైనాకి చెందిన ఏ వ్యోమనౌక ఇటీవల చంద్రుడి 2వ వైపు విజయవంతంగా దిగింది? చైనాకి చెందిన ఏ వ్యోమనౌక ఇటీవల చంద్రుడి 2వ వైపు విజయవంతంగా దిగింది అంటున్నాడు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు అందరికి తెలిసిందే చాంగే 6 అనే వ్యోమనౌక మనకు ఇటీవల చంద్రుడి 2వ వైపు విజయవంతంగా దిగడం జరిగింది. సో ఇది ఏ దేశంకి చెందిందంటే చైనా. ఓకేనా. సో ఇది మనకు ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.